ఇతరులకు మీరు చేసే సేవ చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు. మీరు ఎంత నిజాయితీగా ప్రేమతో సహాయము లేదా సేవ చేస్తున్నారనేదే ముఖ్యం అని తెలుసుకుంటూ స్వార్థ చింతన లేకుండా మీకు కేటాయించిన పనిని చేస్తూ మానవాళికి నిరంతరం సేవ చేయడమే పరమాత్మను చేరుకోవడానికి ఉన్న ఉత్తమమైన ఏకైక మార్గం. ఇతరులను ప్రేమించే వారిని భగవంతుడు ప్రేమిస్తాడు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా సత్కర్మని ఫలితం ఆశించకుండా ఆచరించడం వలన లేదా నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా మాత్రమే మీ హృదయం శుద్ధి అవుతుంది అని గుర్తుంచుకోండి. భగవంతుని మరియు ఆయనచే సృష్టించబడినటువంటి ఈ ప్రపంచాన్ని లేదా విశ్వమును ప్రేమించడమే భగవంతుని ఆరాధన. మానవాళికి వారికి వారు సొంతంగా బ్రతికేలా సమాజంలో ప్రతి ఒక్కరూ వారి వంతు సహాయంగా ఉచిత వృత్తి విద్యా శిక్షణ, ఉచిత విద్యాదానం, పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవ చేస్తున్నటువంటి సంస్థలలో మీరు కూడా భాగస్వాములు అవడం, వృద్ధులకు అనాథలకు సహాయం చేయడం వంటి సర్వీస్ ఓరియంటెడ్ పనులను, స్వార్థ చింతన లేనటువంటి పనులను చేయడం వలన వారు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా సేవా మార్గంలో భగవంతునికి మరింత చేరువుగా నివసించే అవకాశాన్ని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు స్వామి వివేకానంద గారు అందరికీ సుపరిచితమైన వ్యక్తి, భారతదేశ యువతకు ఆదర్శమూర్తి మరియు గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు. మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని బలంగా నమ్మారు. సమాజంలో పేదరికాన్ని, అజ్ఞానాన్ని తొలగించడానికి విద్య ఎంతో ముఖ్యమైన ఆయుధమని మొదట వారు భావించి తదుపరి అందరికీ చెబుతూ తన గురువు గారైన రామకృష్ణ పరమహంస పేరు మీద రామకృష్ణ మిషన్ స్థాపించారు. నేటికి ఈ మిషన్ ద్వారా విద్య, వైద్య మరియు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు జరుగుతూ ఉండడం గమనార్హం. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న భారతదేశంలో మీరు పుట్టడం ఎంతో అదృష్టం. కావున అందరూ ప్రతినిత్యం ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ క్రియాయోగ ధ్యానమును క్రమం తప్పకుండా అవలంబిస్తూ మీ దైనందిన జీవన ప్రమాణంలో సేవ కూడా ఒక భాగంగా చేసుకుని ముందుకు సాగండి.